హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ కేక్ చేసుకుందాం. ఇది అయ్యంగర్ బేకరీ స్టైల్ కేక్ అండి. చాలా సింపుల్గా చాలా డెలిషియస్గా ఉంటుంది. కేక్లో ఎగ్ ఏం లేకుండా చేసుకుందాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో 1/2 కప్ పెరుగు వేస్తున్నాను. పెరుగు రూమ్ టెంపరేచర్ పెరుగు ఉండాలి, ఇంకా పుల్లగా కూడా ఉండొద్దు. తీటి పెరుగు తీసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్ షుగర్ వేస్తున్నాను. నార్మల్ షుగర్ వేసానండి, మీరు షుగర్ గ్రైండ్ చేసి వేసుకోండి. అందులోనే 1/2 కప్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి, పల్లి ఆయిల్ ఇంకా నువ్వుల ఆయిల్ వేసుకోవద్దు. ఇదిగోండి, ఇలా విస్క్ చేసుకోవాలండి. పెరుగు ఇంకా ఆయిల్ మంచిగా మిక్స్ అవ్వాలి. షుగర్ కూడా కరగాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఆ బౌల్ చిన్నగా అయిపోయిందని వేరే బౌల్లో షిఫ్ట్ చేశానండి. ఇదిగోండి, ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా అవ్వాలి. అప్పటి వరకు విస్క్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్ పాలు తీసుకున్నానండి. మొత్తం 1/2 కప్ ఒకసారి వేయలేదు, కొంచెం వేసాను నేను. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ పడింది, అందుకనే చెప్తున్నాను. మీరు షుగర్ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇదిగోండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. జల్లించి తీసుకోవాలండి పిండి. ఇప్పుడు ఈ మైదా పిండి కొంచెం కొంచెం బౌల్లో వేసుకుందాం. మొత్తం ఒకసారి వేస్తే మిక్స్ చేయడానికి కష్టమవుతుందండి. కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. చాలా సింపుల్ కేక్ అండి ఇది. అయ్యంగర్ బేకరీలో నేను తిన్నానండి, చాలా బాగుంది. అలా చేద్దామని చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో ఏమి వేయలేదంటే నేను దాల్చిని పౌడర్ వేసాను అంతే. దాల్చిని ఫ్లేవర్తో కేక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలంటే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్. ఇలా మెజర్ చేసి వేసుకోవాలండి. మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలండి కేక్ చేసేటప్పుడు, అప్పుడే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను చూపించే విధంగా మెజర్ చేసుకోవాలి. కేక్ చేయటం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చూపించాను నేను. మీరు ఇక్కడ ట్రై చేయండి. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. అలాగే మెజర్ చేసి వేసుకోవాలి కరెక్ట్గా. ఇదిగోండి, నేను చూపించే విధంగా మెజర్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా మిక్స్ అవుతానికి దానిపైన కొంచెం పాలు వేసాను. పాలు వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుందండి. మిగిలిన పాలు కూడా వేసేసాను. ఇప్పుడు దీనిలో మన హీరో ఇంగ్రీడియంట్ దాల్చిని పౌడర్. దాల్చిని గ్రైండ్ చేసి జల్లించి తీసుకున్నానండి. ఆ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. మీరు కావాలంటే నట్మేగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఏమి వేసుకోలేదు. నాకు దాల్చిని ఫ్లేవర్ కావాలండి, దాల్చిని పౌడర్ వేసుకున్నా. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, చూపిస్తున్నాను కదా, తిప్పేసి కట్ చేయాలి. ఎక్కువ మిక్స్ చేయొద్దండి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసినాక ఎక్కువ మిక్స్ చేయొద్దు పిండిని. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇక్కడ ఒక మౌల్డ్ తీసుకున్నానండి. కింద ఫ్లాట్గా ఉండే మౌల్డ్ చూస్ చేసుకోండి. దానిలో బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసానండి. ఆయిల్ అన్న బటర్ అన్న అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిని టిన్లో పోర్ చేస్తున్నా. ఎందుకండి, ఈ విధంగా పోర్ చేసుకోవాలండి. ఫుల్ నింపొద్దండి. ఇప్పుడు నేను చేసిన బెటర్తో 2 కేకులు వస్తాయండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. ఇప్పుడు టిన్ని ట్యాప్ చేసుకుని మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకుందాం. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బాదాం ఇంకా జీడిపప్పు యూజ్ చేశాను. మీరు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నేను ఈ కేక్ని సింపుల్గానే పెట్టుకోవాలనుకున్నా. మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు కేక్ని. వీటిని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెడుతున్నా. కుక్కర్ లోపల ఒక గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత మూతకి గ్యాస్కెట్ ఇంకా విజిల్ కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ కేక్ ఉడుకుతానికి నాకు 15 మినిట్స్ పట్టిందండి. చూడండి, కేక్ మొత్తం రెడీ అయిపోయిందండి. మనం ఏదన్నా ఫోక్తోనన్నా నైఫ్తోనన్నా గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి, నచ్చిందా మీకు?
కేక్ రెడీ అయినాక బయట తీసినాక కొంచెం కప్పాలండి. వెట్ క్లాత్తోనన్నా ఏ టవల్తోనన్నా కప్పాలి. ఇలా చేస్తే కేక్ ఎండిపోకుండా ఉంటుంది. ఇదిగండి కేక్ని ఇప్పుడు డిమోల్డ్ చేస్తున్నాను. ఈజీగా వచ్చేస్తుందండి కేకు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ చేయటం చాలా ఈజీ అండి. చాలామంది కేక్ చేయటం చాలా కష్టం అని అనుకుంటారు. మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్టే వస్తుందండి కేకు. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్, ఏం అంటుకోకుండా వచ్చింది. మనం బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలి. ఇదిగోండి, నచ్చిందా మీకు? ఇంతకు ముందు కదా నేను కేక్ చేశానండి. మ్యాంగో కేక్ చేశాను, చాక్లెట్ కేక్ చేశాను, కాఫీ కేక్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రిపేర్ అయిపోయిందండి కేక్, చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా. అయ్యంగర్ బేకరీ స్టైల్ సిన్నమన్ కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ కట్ చేసి చూపించాలి కదా, కట్ చేస్తున్నానండి. చూడండి 2 కేక్స్ ప్రిపేర్ అయిపోయిందండి సేమ్ బ్యాటర్తో. ఎందుకండి కట్ చేస్తుంటే తెలుస్తుంది కదా మీకు ఎంత సాఫ్ట్గా ఉందని కేక్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందని చెప్పి. ట్రై చేస్తారు కదా. కేక్ బయట నుంచి కాకుండా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా జాలి జాలి వస్తేనే తెలుస్తుందండి కేక్ ఎంత సాఫ్ట్గా ఉందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.